వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా ఆరేచింది. జగన్ కు పార్టీకి మంచి పేరు తేవాలని మాజీ ఎంపీ భరత్ సూచన. ఎండియు ఆపరేటర్లపై సీఎం డిప్యూటీ సీఎం నిర్ణయం. రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత 11వ వార్డులో తోట కిరణ్ రేషన్ దుకాణంలో ప్రజలకు కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కూరగంటి సతీష్, జామి సత్యనారాయణ, ఆర్డీఓ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గతంలో ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని, దానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో, అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు, లేదు రేషన్ షాప్ని మళ్ళా మీరు ప్రారంభించండి, రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం, మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం, మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో కూడా ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నాం. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 8 నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు, అంటే పనులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు పూర్తి చేసుకొని వచ్చి తీరిగ్గా ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకుంటారు. సాంకేతికంగా ఏదైనా సమస్య వచ్చి సర్వర్ పనిచేయట్లేదు, ఇది అది అలాంటి ఏదైనా ఉన్నా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకుంటారు, రైస్ ఇచ్చేస్తారు, తర్వాత దాని పరమైన సమస్యలు చూస్తారు. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడా కూడా నష్టపోకుండా కూటమి తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు గౌరవ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది, సివిల్ సప్లైస్ నుంచి కూడా ఉంటుంది. పేద ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరింట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం గోరింట్ల వారి కార్యాలయం నందు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ధవళేశ్వరం గ్రామానికి చెందిన కనకనాల కళ్యాణ చక్రవర్తి 6,36,570 రూపాయలు, కాతేరు గ్రామానికి చెందిన చిల్లి ఆశిష్కు 5 లక్షల రూపాయలు, శాటిలైట్ సిటీ సి బ్లాక్ చెందిన కోనాటి లలితకు 1,52,779 రూపాయలు, కాతేరు గ్రామానికి చెందిన పిట్ట సత్యనారాయణకు 84,928 రూపాయలు, వేమగిరి గ్రామానికి చెందిన ఏళ్ల అచ్యుతరామయ్యకు 79,211 రూపాయలు, హుకుంపేట గ్రామానికి చెందిన సలగల్ల వెంకటరావుకు 75,000 రూపాయలు మరియు ధవళేశ్వరం గ్రామంలో ఇటీవలే మృతి చెందిన కార్యకర్త గోరింట్ల రాజు కుటుంబానికి 2 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 17,28,488 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేద ప్రజల సంక్షేమం, వారి అభివృద్ధి ధ్యేయంగా వైద్య సౌకర్యాల కోసం వారు పడుతున్న ఇక్కడితో తొలగించడం కోసం ముఖ్యమంత్రి సహాయ నుంచి భారీగా సహాయం చేస్తున్నారు. ఇవాళ మన నియోజకవర్గంలో 7గురికి సంబంధించి 17,28,028 రూపాయలు వచ్చాయి. ఒకటి సలగళ్ళ వెంకటరావు 75,000,
కోనాటి లలిత 1,52,779, యాళ్ల అచ్యుతరామయ్య 79,211, పిట్టా సత్యనారాయణ 84,928, కనకాల కళ్యాణ చక్రవర్తి 6,36,570, చెల్లి ఆశీశ్వరికి LOC 5 లక్షల రూపాయలు, గోరంట్ల రాజు డెత్, గోరంట్ల నిర్మల 2 లక్షల రూపాయలు. ఈ మొత్తం 17,28,000 రూపాయలు వారికి సాయం అందింది. ఈ ప్రభుత్వం చేయని విధంగా భారతదేశంలో పేద ప్రజల సంక్షేమ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఇది. ఒకవైపు పార్టీ తరఫున సహాయం అందిస్తూ ఉన్నారు, మరోవైపు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయం నుంచి వితరణగా సహాయం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వాళ్ళందరినీ కూడా ఈ విధంగా కవర్ చేసుకుంటూ ఇవాళ దాదాపుగా 1,40,40,00,000 రూపాయల పైచలకు ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికీ అందించారు. బీమా కూడా వస్తే కొంత సాయం అవుతుంది. సహజ మరణాలకు కూడా డబ్బులు అందించేదానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు కూడా దృష్టి సారిస్తున్నాం. ఇన్సూరెన్స్ కడుతుంది ప్రభుత్వం. ఇన్సూరెన్స్ కట్టి చంద్రన్న బీమా కూడా మొదలైతే పేదలు ఎవరైనా అకాల మరణం చెందితే ప్రమాదాల మరణించిన వారికి కొంత సాయం అందేదానికి అవకాశం ఉంటుందని మనం చేస్తాం. ఇంత వితరణగా ముందుకు వస్తున్న చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలిలో 2 యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని, 2 సిఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఈ ఘటనతో పాటు ఒక పోలీసులు తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగారం వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత, మైనార్టీలకు చెందిన వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీ షీట్ ఉన్నట్లుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే చెలో తెనాలికి పిలుపునిస్తామని, అక్కడికి వెళ్లి అన్ని విషయాలను తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నీ కాన్స్టిట్యున్సీలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేస్తే దళితుల్ని మాట్లాడం, శర్మిష్ఠ గురించి మటుకు మాట్లాడు, లడ్డూల గురించి మాట్లాడతావు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకయ్యా బెదవ బతుకు? సంపాదించుకుంటున్నావు కదా సినిమాల్లో, నీకు బోల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ అబద్ధాలు, ఈ దొంగ బతుకులు? ఒకసారి అంబేద్కర్కి సాష్టాంగ నమస్కారం పడతావు, ఒకసారి మాయావతికి సాష్టాంగ పడతావు, ఇప్పుడు మోడీకి పడతావు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటున్నాం. కాపులకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం, పూర్తిగా తీసేస్తున్నాం. కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం. చాలా దురదృష్టం. మొత్తుకుంటున్నారు చాలామంది కాపుల దగ్గరికి వచ్చి. ఏదో అనుకున్నామండి, ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి. అండ్ అవమానాలు చేస్తున్న అధికారాన్ని నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా వాడు మాట్లాడలేకపోతున్నాడండి. దేంట్లోనే పడి ఇలా ఉంది పరిస్థితి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరిస్థితి, ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం, 4వ తారీఖున మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడి రోడ్డుపై యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వ్యాఖ్యానించారు. ఇది రెడ్ బుక్కా, బ్లడ్ బుక్కా అని జాతీయ మీడియాలో ఏపీ గురించి అడుగుతున్నారని ఆయన అన్నారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెనాలిలో యువకులపై విచక్షణారహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవక ముందే
అదే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ ని కూడా వేధించడం వలన అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చెందారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ఏమిటని భరత్ నిలదీశారు. ఇక కోర్టులు ఎందుకన్నారు. నిజంగా తప్పు చేస్తే కోర్టులో నిరూపించి అవసరమైతే ఉరిశిక్ష వేయండి, అంతేకాని ఇలా రోడ్డు మీద చిత్రవద చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 4వ తారీఖంట కొత్త పండుగ అంట, దీపావళి, సంక్రాంతి, రంజాన్ అన్నీ కలిపి పండగ చేస్తారంటాడు. అసలు మీరు ఏం చేశారని అడుగుతున్నా. జగన్ గారి టైంలో మేము ఇచ్చిన హామీలన్నిటిని కూడా 100% నిలబెట్టుకున్న ఘనత, కీర్తి మాది. మీరేం చేశారు? ఒక్క హామీ ఒక్కటి చెప్పండి మచ్చుకి. సూపర్ 6, సూపర్ 7 పక్కన పెడితే 140 హామీలు ఇచ్చారు. 140 హామీల్లో ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా. బోల్డ్ అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏది నిలబెట్టుకున్నారు? ఏది లేదు. కేవలము అబద్ధాలు, మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. 4వ తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకొని 4వ తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు, ఆయన చేసిన ప్రజల్ని నమ్మించి, వంచి, మోసం చేసి అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు, మోసాలు, అన్యాయాలపై గలమెత్తుతూ 4వ తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీన్ని 4వ తారీఖు స్థానిక నెహ్రూ నగర్, రాజేంద్ర నగర్లలో కూటమి ప్రభుత్వం ఆదేశానుసారం నూతనంగా 3వ వార్డులో ఏర్పాటు చేసిన రేషన్ షాపులను రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ వికలాంగులకు 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే బియ్యం సరఫరా అవుతుందన్నారు. గతంలో MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని, దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మనమైన శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, రేషన్ షాపుల డీలర్లు కరగాని చైతన్య, దాసరి కృష్ణమోహన్, నాగమణి, శ్రీదేవి, సాయిలక్ష్మి, సరోజిని తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్త విధానం. గతంలో ఇంటింటికి వ్యాన్లు తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆడవాళ్ళు ఆ టైంలో ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పనులన్నీ కూడా వదిలేసి వచ్చి గబగబగా వ్యాన్ దగ్గర లైన్లో నుంచునే పరిస్థితి. ఇప్పుడు దానికి స్వస్తి పలికి 1వ తారీఖు నుంచి మళ్ళా 15 రోజులు కూడా ఉదయం, సాయంత్రం కూడా రేషన్ షాపులు తెరిచి వాళ్ళకి కుదిరిన టైంలో వచ్చి సరుకులు కట్టుకెళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని వినియోగించుకొని గతంలో కాకుండానే, ఎందుకంటే రేషన్ షాప్ అనేది ఎప్పుడు కూడా తీసి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. ఎవరు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో వచ్చి సరుకులు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళు కానీ అలాగే హ్యాండిక్యాప్డ్ది కానీ గతంలో లాగా వాళ్ళ ఇంటికాడ ఉంటే ఇక్కడే రేషన్ షాప్ డీలర్లే వాళ్ళ టైం తీసుకుని అట్టుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూడా చేసే విధంగా కొత్త ప్రణాళిక రూపొందించారు. దీనికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా మంది రోడ్డు మీద ఈ వ్యాన్ ఎప్పుడు వస్తుందో ఒకసారి వచ్చేది, ఆ ఒకసారి ఆ టైంకి నుంచుని చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. వాళ్ళ స్కూల్ పిల్లలు ఎప్పుడైనా బయటకు వచ్చిన కాంచి ఏదో టైంలో వచ్చి రేషన్ షాప్ నుంచి రేషన్ షాప్ సరే పట్టుకెళ్తారు. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం. దీని వలన చాలా మందికి టైం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే అది ఏ రోజు వస్తుందో తెలియదు. ఆ వచ్చే టైంకి అందరూ కూడా నుంచోవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా ఈ షాప్ దగ్గరకు వచ్చి ఈ సరుకులు తీసుకోవడం అనేది మంచి విధానాన్ని పెట్టిన మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోండి.
వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఏ చిన్నిని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అభినందించారు. పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చిన్నికి సెలవు కప్పి పుష్పగుచ్చం అందజేసి భరత్ను అభినందించారు. దళిత వర్గానికి చెందిన చిన్నిని రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా రాష్ట్ర కమిటీలో తూర్పుగోదావరి జిల్లా నుంచి చోటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. యువజన విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. చిన్ని మాట్లాడుతూ తనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని అన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుపోయిన సాగర్, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్ప ఆదినారాయణ, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న, చెవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు చిన్నిని అభినందించారు. యువజన విభాగము జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్ఏ చిన్ని దళిత నాయకుడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఏ చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని అదేవిధంగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఏ చిన్నికి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్గాని భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్గాని నాగేశ్వరరావు గారికి కూడా, ఎందుకంటే మాకు భరతరామ్ గారి కంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు. నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కష్టపడి మేము మొన్న అన్న ఒకటే అన్నాడు, ఫోన్ చేసి చిన్ని నీకు ఏం కావాలి అమ్మ అంటే, అన్న నేను ఏ స్థాయిలో పనిచేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు వదిలేసాపా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి ఎంతో బాధ్యతనిచ్చి ఈ రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు. అంత ఆనందంగా ఉంది. మా భర్త అన్నకి ఒక రాముల్లాగా అలాగే పార్టీకి ఎంతో నీతిగా నిబద్ధతగా పనిచేస్తూ మరింత పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ అలాగే మా భర్తన్న 2029లో బంపర్ మెజారిటీతో రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని సమస్యలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని కమిషనర్ కేతన్ గార్గే వచ్చాక వాటి పరిష్కారంలో కదలిక వచ్చిందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. క్వారీ ప్రాంతంలో 5 వార్డుల పరిధిలోని 20 పేటల ప్రజలు అధ్వాన్న పారిశుద్ధ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, దోమలు, ఈగలు, పాములు బెడతతో భయభ్రాంతులకు గురవుతున్నారని, వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు ఒక వినతి పత్రాన్ని బర్రే కొండబాబు అందజేశారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన్న పారిశుద్ధ్యానికి నిరసనగా మాస్కులు ధరించి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట అనంతరం బర్రే కొండబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ కేతన్ గార్గే వచ్చాక కలెక్టర్ ద్వారా క్వారీ ప్రాంతంలోని సుబ్బారావు నగర్, సింహాచల నగర్, సున్నంబట్టి లేఅవుట్ ప్రాంతంలో కొన్ని రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుత హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలో వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించిన దాఖలాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ వంటి వారు కూడా వస్తారు తప్ప హెల్త్ ఆఫీసర్ ఏనాడు ఒంటరిగా ఫీల్డ్ విజిట్ చేయడం లేదని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చివరి ప్రాంతమైన క్వారీ ఏరియాలో
అనేక సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. ఆ సమస్యల గురించి మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయితే రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొంత కదలిక ఏర్పడ్డది. ఆ కదలికలో మరి ఆయన కలెక్టర్ గారి దాకా తీసుకెళ్ళి కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని పనులు చేయడానికి మరి కమిషనర్ గారు సిద్ధపడ్డారు. ఆయన వల్ల రాజమండ్రి నగరానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ డెవలప్ చేయడంలో మాలాంటి ప్రాంతాలను గుర్తించినటువంటి కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇంత పెద్ద నగరానికి, రాజమండ్రి ఇంత పెద్ద నగరానికి ఏదైతే హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో, హెల్త్ ఆఫీసర్ గారు మరి రాజమండ్రిలో ఇంతకాలమే వచ్చి ఉన్నారు. స్లమ్ ఏరియాలో అయినటువంటి మాలాంటి ప్రాంతాల్లో 20 పేటలో 5 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కంపోస్టులు ఉన్న ఆ ఏరియాలోనే ఉన్నాయి, కబేళాలు ఉన్న ఆ ఏరియాలోనే పెడుతున్నారు. అలాగే రాజమండ్రిలో 50 వార్డుల్లో ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయో, చెత్త సేకరించిన తర్వాత కడిగి అక్కడ పెట్టరండి. అవి తీసుకొచ్చి ఆ మురుగుతోటి అశుభ్రంగా ఉన్నటువంటి ఆ మురుగుతో తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు. అయితే అక్కడ కూడా ఈగలు దోమలు పుట్టుకొచ్చి మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డయేరియా, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతూ మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మా ప్రాంత ప్రజలకు కనపడుతూ ఉంది. మరి ఇంత పెద్ద నగరానికి హెల్త్ ఆఫీసర్ని, సరైనటువంటి హెల్త్ ఆఫీసర్ని తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కారణం ఏంటంటే రాజమండ్రిలో మరి గతంలో ఒక హెల్త్ ఆఫీసర్ ఉండేవాడు, ముస్లిం అయినా. మరి ఆయన పెద్ద పెద్ద హోటల్ని కూడా తనిఖీ చేసి సరైన ఫుడ్ ప్రజలకు అందుతుందా లేదా, అనారోగ్యాలు పాలవుతారా. భారతదేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశ భద్రతా దృష్ట్యా రాజధానిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా మేధావులు గుర్తించాలి. భారతదేశానికి ఢిల్లీ రాజధాని ఎంత మేరకు సురక్షితం? రాజధానిగా ఢిల్లీ విపరీతమైన కాలుష్యంతో విషనగరంగా మారిపోయింది. ఢిల్లీ నలుమూలల అసాంఘిక శక్తులకు పూర్తి స్థాయి పట్టు ఏర్పడి ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరంగా ఢిల్లీ చెడు ఖ్యాతిని దక్కించుకుంది. ఢిల్లీ మహానగరం సుదూర ప్రాంతాల వరకు తీవ్రమైన కాలుష్యం ఉంది. ప్రజల ఆరోగ్యాలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. శత్రు దేశానికి సరిహద్దుగా పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రత ఉండడం శాస్త్రీయ పరంగా మంచిది. పరిపాలనా విభాగం మొత్తం భారత్కు అటు ఇటు భాగంలో ఉండటం శ్రేయస్సుకరం అని, భారతదేశానికి శాస్త్రీయతగాను భౌగోళికంగాను వాస్తురీత్యా కూడా ఢిల్లీ ఖచ్చితమైన ప్రాంతం కాదని గుర్తించాలి. 75 ఏళ్లుగా భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని, గుప్తుల కాలం నాటి పరిస్థితులనే ఇంకనూ సరిపెట్టుకుంటూ అభివృద్ధి అనుకోవటం మంచి పరిణామం కాదని, మేధావుల గనిగా పేరుగాంచిన భారతదేశ మేధస్సు పక్కదారి పడుతుందని భావించాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా సామాజిక స్థితిగతుల మీద, అలాగే దేశ భద్రత మీద, సమానత్వం మీద, అలాగే లా అందరికీ సమానంగా ఉండాలి, అసలు దేశ భద్రత అందరికీ చేరువుగా ఉండాలని ఒక ప్రధాన లక్ష్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఒక కార్యాచరణ ఎప్పుడూ సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆ పందాలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. మిగతా తెలుగుదేశం పార్టీ లాగో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగో, భారతీయ జనతా పార్టీ లాగో కుల వివాదాలు, మత వివాదాలని ప్రజల మధ్య చొప్పించి ప్రజల్లో శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చేటటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ పార్టీలకి కులం, మతము ఒక ముడిసరుకులా మారింది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 75 ఏళ్ల పూర్తయిపోయినటువంటి ఈ సువిశాల భారతదేశ స్వాతంత్రం ఫలాల్ని సరిగా అనుభవించలేకపోతున్నారు. సగటు మనిషికి భద్రత లేకుండా పోయింది. అలాగే విద్యార్థులకి, యువతకి, పెద్దవాళ్ళకి, పసిపిల్లలకి ఎవరికి ఈ భారతదేశంలో భద్రత లేదు. ఒక ఉన్మాదం, ఉగ్రవాదం, మతోన్మాదం, ఉగ్రవాదం ఈ రెండింటినీ కూడా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాలే అనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉన్మాదాన్ని, ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళ రాజకీయ అవసరార్థం ఈ యొక్క ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీ ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఇందులో సామాన్యులు నష్టపోతున్నారు.
సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది భారతదేశంలో. ఇక్కడ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి భద్రతా శాఖకు సంబంధించినటువంటి పోలీస్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అలాగే హ్యూమన్ రైట్స్ కావచ్చు, ఏ శాఖలో కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ సగటు మనిషికి కూడా మేమున్నామని నమ్మకం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఏ శాఖ ఈ రోజు లేదు. చదువుకున్నటువంటి బిడ్డలకి ఇక్కడ ఉద్యోగం ఉందా లేదో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చదువుకుంటున్నామో అర్థం కాని పరిస్థితులు. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3.5 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకులు సిరసాని సింగరపు రావు, నాగరత్నం దంపతులు పెళ్లి రోజు సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై సింగరరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా తన 3.5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ను నిర్వహిస్తున్నామని, మళ్లీ కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, తొందరలోనే ఏర్పాటు అవుతుందని, అప్పటి వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, కుంచె రాజా, సిరసాని సందీప్, సిరసాని చందన శివ పూజ, పైడిపాల సూరిబాబు, రేఖా బుల్లిరాజు, బద్ది సురేష్, డేగల సత్యనారాయణ, దాపర్తి సీతారామయ్య, మారిశెట్టి గంగా, ఎండి కాజా, నాగిరెడ్డి అనిల్, సందక శంకర్, పూర్య వీరబాబు, గారపాటి సత్యబాబు, కొత్త రాంపడ్డు, గొర్రెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా ఆరించింది. జగన్ కు పార్టీకి మంచి పేరు తేవాలని మాజీ ఎంపీ భరత్ సూచన. ఎండియు ఆపరేటర్లపై సీఎం డిప్యూటీ సీఎం నిర్ణయం. రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.